నమస్తే అండి, నేను రజాక్. అంబటి రాంబాబు గారి కూతురు రాజకీయాల్లో అంబటి రాంబాబు గారినే మైమర్చిపోయేలా చేస్తోందా అంటే అవునని అనిపిస్తా ఉంది. ఒకసారి చిన్న వీడియో చూడండి. ఆమె చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసి ఏంటి ఆమెకి ఒక 25 రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందా అనుకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ ని కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా, మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని నేను వాళ్ళని సూటి కాదు. పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మటుకు లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని. ఇదే న్యాయం నేను అడుగుతున్నా. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు ఈ ప్రశ్న నాకు. నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడడం. మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షి దీన్ని వదిలే. చూసారా ఎంత చక్కగా మాట్లాడారో. మాటల దాడి వ్యవహారంలో అంబటి రాంబాబు గారిని మైమర్చిపోయేలా చేశారు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది ఎవరు, దూషించేలా చేసింది ఎవరు? అంబటి రాంబాబు గారి కూతురు గారు. ఈమె పేరు నాకు తెలియదులే. అంబటి రాంబాబు గారు కూతురు గారు. మీరు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు దూషించినటువంటి వ్యక్తుల చేతే చట్టా పట్టాలు వేసుకుని తిరిగేస్తున్నాడు, ఈ రోజు గుర్తొచ్చారని చెప్పేసి అంటున్నారు కదా. సో నేను అడగదలుచుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు, దూషించేలా చేసింది ఎవరు, వెనకున్నది ఎవరు? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీ దగ్గర నుంచి పలానా వ్యక్తి దూషించాడయ్యా అని చెప్పి చూపించండి. వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ సానుభూతి పరురాలుగా ఉన్నటువంటి శ్రీరెడ్డి దూషించింది. ఆ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ మాట్లాడించాడు. ఆ పార్టీ సానుభూతి పరుడుగా ఉండేటటువంటి కత్తి మహేష్ మాట్లాడాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఉండేటటువంటి పోసాని కృష్ణమురళి మాట్లాడాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన వాళ్ళు. ఇక అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, రోజా రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటే అనేక మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి కన్నబాబు గారు దగ్గర అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులే. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తన యొక్క మాజీ భార్యల గురించి పెళ్ళాలని కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పేసి ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడితే, మీ తండ్రి గారు ఇదే కాపు సామాజిక వర్గం అని చెప్పేసి అంటున్నారు కదా, మరి బయటకు వచ్చి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి నిలబడలేదు అండగా? అది ఆయన వ్యక్తిగత జీవితం కదా. ఆయన్ని తిట్టినటువంటి వ్యక్తులు ఒక శ్రీరెడ్డి, ఒక కత్తి మహేష్, ఒక పోసాని కృష్ణమురళి, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఆనాడు ఉన్నటువంటి మీడియా ఛానల్లో కూర్చొని గగ్గోలు పెట్టిన మాట వాస్తవం. నేను దానికి డినై చేయట్లేదు, వాస్తవం అది. తిట్టింది ఎవరు, తిట్టించింది ఎవరు అంటే మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చాడు కదా. గత 5 సంవత్సరాల్లో ఎవరిని గెలిపించుకోవడం కోసం అని చెప్పేసి వ్యూహం, శవదం లాంటి సినిమాలు తీశాడు. అలాగే లక్ష్మీ సెన్టీఆర్ అని చెప్పేసి ఎవరికి అగెనిస్ట్గా తీశాడు. అలాగే ఆవులకి గేదెలకి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు మార్ఫ్ చేసి ఆ మార్ఫ్ దానిలో భాగంగా నోటీసులు ఇచ్చి కేసులు పెడితే జైలుకి వెళ్ళి వివరణ ఇచ్చింది ఎవరు? ఈ మాత్రం మీకు తెలియదా? మీ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క కూతురై ఉండి ఈరోజు బహిరంగంగా రాంబాబు గారి కంటే కూడా మాటలు దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మీకు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి వ్యక్తులతోనే పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నాడని. ఎవరు తిట్టారు? తిట్టినటువంటి వ్యక్తుల లిస్ట్ చెప్పా కదా నేను. పలానా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారు తిట్టాడనో, చంద్రబాబు నాయుడు గారు తిట్టాడనో, మరొకరు తిట్టారనో చూపించండి చూద్దాం. అదనమాట తండ్రికి తగ్గ తనయురాలు అని చెప్పేసి మరోసారి అనిపించుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో కింద కామెంట్లు అనమాట. మరి దీనికి అంబటి రాంబాబు గారి కూతురు గారు ఏం సమాధానం ఇస్తారో తెలియాలి. నాకు అయితే ఆమె పేరు తెలియదు అనమాట. సో అందుకోసం చెప్పేసి ఆమె పేరు మెన్షన్ చేయలేకపోయారు.